హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఫోన్పేలో బ్యాంక్ అకౌంట్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, సో ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ని మనం ఎలా డిలీట్ చేసుకోవాలి అండ్ న్యూగా వేరే బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది మనం ఒకసారి ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో దీనికి సంబంధించి మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఫోన్పేలో హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు టాప్లో మీ యొక్క ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు దానికి సంబంధించి ఏదైనా ప్రొఫైల్ ఫోటో ఉంటుంటే ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది టాప్ లెఫ్ట్లో, లేదంటే జస్ట్ ఒక రౌండ్ సింబల్ ప్రొఫైల్ ఐకాన్ లాగా ఉంటుందన్నమాట. జస్ట్ మీరు దాని మీద ట్యాప్ చేయండి. ఇలా వెళ్తే మీరు ప్రొఫైల్లోకి వెళ్తారు. ఈ ప్రొఫైల్లో మీకు టోటల్గా సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో మీకు ఇమీడియట్గా మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ కింద పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్స్ అలా లింక్ అయినవి డిస్ప్లే అవుతుంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కింద మనకి వ్యూ ఆల్ పేమెంట్ మెథడ్స్ అని ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు టోటల్గా ఆ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ మనకి బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపిస్తాయి, తర్వాత ఫోన్పే వ్యాలెట్, గిఫ్ట్ కార్డు, ఇలా టోటల్గా మనకి ఏమైతే లింక్ ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం మెయిన్గా చేంజ్ చేసుకోవాలనుకున్నది బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఫస్ట్ మన బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఒకటే లింక్ అయి ఉంది, అదే మనకి ప్రైమరీ అని చెప్పేసి అక్కడ ఒక ట్యాగ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ నేను యూజ్ చేయాలనుకుంటే సింపుల్గా నేను ఏం చేయాలంటే, ఆల్రెడీ నాకు వేరే అకౌంట్స్ ఉంటే కనుక ఇక్కడ పైన యాడ్ న్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత టోటల్గా మనకి ఇక్కడ బ్యాంకింగ్ లిస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మన ఈ బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది లింక్ అయి ఉండాలి. సో లింక్ అయి ఉంటే ఇక్కడ మనము దాని మీద క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ని ఫెచ్చింగ్ చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ నాకు పేటిఎం సంబంధించి ఒక అకౌంట్ ఉంది. సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ బ్యాంక్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫైండింగ్ యువర్ అకౌంట్ లింక్ అని చెప్పేసి వస్తుంది, ఇక్కడ లింక్ అవుతుంది అనమాట. ఆల్రెడీ దీనికి మనము యూపీఐ పిన్ ఆల్రెడీ ఇంతకుముందు సెట్ చేసుకుని ఉన్నాము. ఒకవేళ సెట్ చేసి లేకపోతే మనము చేసుకోవాలి, లేదా రీసెట్ అయినా చేసుకోవచ్చు. మనము కొత్తగా పిన్ సెట్ చేయాలన్నా రీసెట్ చేయాలన్నా మనకి ఏటీఎం కార్డు ఏదైతే ఉంటుందో దాని డీటెయిల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం చేసిన తర్వాత జస్ట్ డన్ కొడితే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు మనకి పేటిఎం కూడా మనకి లింక్ అయి ఉందన్నమాట. ఇప్పుడు లింక్ అయి ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే మనం మేజర్గా అనుకుంది, సో హెచ్డిఎఫ్సి రిమూవ్ చేసి మన పేటిఎంని ప్రైమరీగా పెడదాం అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పేటిఎం దాని మీద బ్యాంక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సెట్ యాజ్ ఏ ప్రైమరీ అని చెప్పేసి. ఇక్కడ రౌండ్గా ఒక కార్నర్ ఉంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కన్ఫర్మ్గా ఇది డిఫాల్ట్గా సెట్ చేయాలని లేదని చెప్పేసి అడుగుతుంది. సో మనం కన్ఫర్మ్ చేయాలి. ఇలా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, దీనికి టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనకి ఇప్పుడు ఇది ప్రైమరీ అకౌంట్, అంటే ఇప్పుడు ఎవరైనా సరే మనకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ మనం ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరిగినప్పుడు సో దీని ద్వారా ట్రాన్సాక్షన్స్ అని జరుగుతాయి. సో ఇక్కడ మనకి పేటిఎం అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి మనకి ప్రైమరీ అనేది చేసింది. సో ఇప్పుడు మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ని మనం రిమూవ్ చేయాలనుకున్నప్పుడు దీని మీద మనం ట్యాప్ చేసేసి, సో ఇక్కడ కింద మీకు చూడండి అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనం ట్యాప్ చేస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది అన్లింక్ అని చెప్పేసి. జస్ట్ అన్లింక్ కొట్టేస్తే ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మళ్ళీ మనకి నెక్స్ట్ టైం కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము అన్లింక్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది మన పేటిఎం ఫోన్పేలో మన బ్యాంక్ అకౌంట్స్ని చేంజ్ చేసుకునే విధానం. సో చాలామంది ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బిగినింగ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక అకౌంట్ లింక్ చేస్తారు, తర్వాత ఆ అకౌంట్ ప్రాబ్లం ఉండమో లేకపోతే దానికి సంబంధించి ఏదైనా వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు సో మనీ అంతా అందులోకి వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా మనం ఫోన్పేలో మనం బ్యాంక్ అకౌంట్ని సో ఎన్నిసార్లైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ అకౌంట్ అయినా సరే మన మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు, దాన్ని మనం యాడ్ చేసుకొని మనకు కావాల్సిన అకౌంట్ని ఇందు నుంచి అన్లింక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రతి ఒక్క యూపీఐ పేమెంట్ ఆప్షన్స్లో ప్రతి దాంట్లో ఉంటుంది. మీకు గూగుల్ పేలో ఉంటుంది, పేటిఎంలో ఉంటుంది, అమెజాన్ పేలో ప్రతి దాంట్లో ఉంటుంది. సో వాటికి సంబంధించి వీడియోస్ కూడా నేను 1 by 1 మీకు మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఇలాంటి విషయాలు మీరు రెగ్యులర్గా చూడడం కోసం, తెలుసుకోవడం కోసం మన ఛానల్ని కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి లైక్ ఒకటి ఇవ్వండి, మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్.